మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఇలాంటి వాళ్ళు 95% చనిపోయే అవకాశాలు చాలా ఎక్కువ. ఈవెన్ దో మెడిసిన్స్ వాడుతూ ఇంటి దగ్గర ఉంటే 95% చనిపోయే అవకాశాలే ఉన్నాయి. ఈవెన్ దో మెడిసిన్స్ వాడుతున్న స్టెంట్లు ఇంకా అంతా కంప్లీట్‌గా బ్లాక్ అయిపోయినాయి. యంగ్ పేషెంట్స్ ఇంకా ఫ్యామిలీకి చాలా సపోర్ట్ ఉండాల్సిన ఈ ఏజ్‌లో కార్డియాక్ టెర్మినాలజీలో 40 ఇయర్స్, 45 ఇయర్స్ అనేది యంగ్ ఏజ్ అని చెప్తాం. మామూలుగా వచ్చేసి హార్ట్ 70-80%లో వచ్చినప్పుడు ఓకేలే మనం నెగ్లెక్ట్ చేస్తాం. మందులు ఉన్న కాడికి వాళ్ళే ఆల్రెడీ జీవితం గడిపాడు అనుకుంటాం. ఇలాంటి పేషెంట్స్ ఫ్యామిలీకి మేము ఇంకా బతికి ఇస్తే కనుక ఇంకా సపోర్ట్ ఉంటాడు. ఇంకా 20 ఏళ్ళు 10 ఏళ్ళు ఎన్ని రోజులు ఉంటుందో కానీ మన ప్రయత్నం అయితే జరుగుతుంది. కానీ మేము క్యాల్కులేటెడ్ రిస్క్లో అంటే ఎంఆర్ఐ 2D రిమైనింగ్ అన్ని టెస్టులు కూడా చేసుకొని ఈ పేషెంట్ చేస్తే ఇంకా బతికే అవకాశం ఉంటుందని మాకు అనిపించింది. అందుకని మేము ఛాలెంజ్గా తీసుకొని అన్ని టీమ్ అప్రోచ్తో అండ్ డాక్టర్ లక్ష్మీప్రసాద్ సార్ సపోర్ట్ ఇవ్వడం వల్లనే మేము కూడా ఇది చేయగలిగాం. సార్ మీరు ఏమైనా చేయండి, మేము అన్ని కూడా సపోర్ట్ చేస్తామని చేయగలుగుతుంది. హాస్పిటల్ అందరూ స్టాఫ్, మా సిటీ సిటీ ఐసీయూ వీళ్ళు కూడా కంప్లీట్గా డెడికేటెడ్గా వర్క్ చేశారు కాబట్టి మేము సక్సెస్ఫుల్గా ఈ పేషెంట్ ఈరోజు డిశ్చార్జ్ చేయగలుగుతున్నాం. తక్కువ ఈఎఫ్ ఉండి మనం ఎంఆర్ఐలో కొంచెం వైబుల్గా ఉన్న వాళ్ళు అంటే హార్ట్ ఫంక్షన్గా ప్రిజర్వ్గా మనం చేయొచ్చు ఆపరేషన్ తర్వాత అన్న ఉన్న వాళ్ళకు మనం ఆరోగ్యశ్రీలోనే ఇక్కడ ఆపరేషన్స్ చేస్తున్నాం. ఈ మెసేజ్ పాస్ చేయడానికి కోసమే ఈ ప్రెస్ మీట్ యాక్చువల్. ఓకేనా, థ్యాంక్ యూ. కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్. ఆల్మోస్ట్ నాకు 1.5 month నుంచి ఈ పేషెంట్ తెలుసు అండి. ఓకేనా, ఫస్ట్ వచ్చింది మామూలుగా ఫుల్ ఆయాసంతో కాలవాపులతో వచ్చిన్నారు. సో అది యాంజియోగ్రామ్ చేస్తే 3 రక్తనాళాలు ప్లస్ మెయిన్ రక్తనాళాలు క్రిటికల్గా బ్లాక్ అయింది. సో నెక్స్ట్ స్టెప్ ఏంది, శక్తి అనేది మామూలుగా మనకు 50-75% ఉండాలండి. సో ఆల్మోస్ట్ 20-25% ఉంది. సో నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మనకు చేస్తే నెక్స్ట్ స్టెప్కి ఏదన్నా చేయాలన్నా కూడా బైపాస్ చేయాలన్నా వద్దా, నెక్స్ట్ స్టెప్ ఏందనేది కార్డియాక్ ఎంఆర్ఐ చేశామండి. సో దాంట్లో వయబిలిటీ అసెస్మెంట్ అంటాం, చేస్తే ఉపయోగం ఎంత ఉందని. సో మోర్ దెన్ 70% పైన 70-80% చేస్తే ఉపయోగం అని తెలిసింది. సో ఎంఆర్ఐ చేయడం వల్ల సో ఇటువంటి హై రిస్క్ కేసెస్కి అన్ని శ్రద్ధలు ప్లస్ మొత్తం టీమ్ అప్రోచ్తో సో ఐఏబిబి సపోర్ట్తో హై రిస్క్ కాంప్లెక్స్ కేసు సార్ చేశారు. సో ఇటువంటి కేసెస్ అనేవి మినిమం పర్ మంత్ ఇటువంటి క్రిటికల్ కేసెస్ మంచి కాంప్లెక్స్ కేసెస్ అనేది ఒక ఛాలెంజింగ్గా ఒక టీమ్ అప్రోచ్తో బావాజీ సార్ సో మంచిగా చేస్తున్నారు. సో పోస్ట్ ఆఫ్ డే 1 నుంచి పోస్ట్ ఆఫ్ డే 7 వరకు ఎటువంటి కాంప్లికేషన్ అనేది రాలేదు. సో పూర్తిగా కోలుకోగలరు. సో ఇటువంటి రిస్క్ కాంప్లెక్స్ కేసెస్ అన్నమాట, శక్తి తక్కువగా ఉండేవి చాలా రిస్క్ అవుతుందన్నమాట. సో ఎక్కువ మనకు షాక్లోకి వెళ్ళిపోతాం. శక్తి పూర్తిగా తక్కువగా, షాక్ అంటే బీపీ తక్కువ, హార్ట్ రేట్ తక్కువ, సో పూర్తిగా ఇబ్బందులు అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సర్జరీ చేసేటప్పుడు. ప్లస్ ఆల్రెడీ 25% ఉంది కదా, గుండె వేగం పెరిగే ఛాన్సెస్ ఉంటుంది, 200 నుంచి 300 వచ్చే ఛాన్సెస్. సో ఇవన్నీ ఛాలెంజెస్ తీసుకొని సో మంచిగా అన్ని విధాలుగా మెజర్మెంట్స్ ప్లస్ అకార్డింగ్ టు గైడ్లైన్స్ సో ఏం చేయాలా, ఎంతవరకు చేయాలి, పేషెంట్ ఎలా ఇంప్రూవ్ అవుతారు, సో పూర్తి శ్రద్ధతో చేసిన కేసు ఇది. సో ఇటువంటి కేసెస్ అనేది మినిమం పర్ మంత్ అయితే మినిమం 2 to 3 ఛాలెంజింగ్గా తీసుకొని సార్ గారు బాగా చేస్తున్నారు.